హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ కేజీ చికెన్తో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ పచ్చడి కోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ ముక్కలన్నీ ఒక మందపాటి కడాయిలో వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ చికెన్ని ఉడకనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులో అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదండి. ఈ చికెన్ నుంచి వాటర్ అంతా ఊరి ముక్కలు అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. చికెన్ ఉడికేలోపు చికెన్ పచ్చడికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలకులు, 7 లవంగ మొగ్గలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా సగం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ ఇలా రోట్లో కానీ వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది కేజీ పచ్చడికి కరెక్ట్గా సరిపోయేలా మసాలా రెడీ చేసుకున్నానండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయింది. ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వేరుశెనగ నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ముక్కలన్నిటిని వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత మనం ముక్క కొరికిన తర్వాత చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎటువంటి వాటర్ని యూజ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది, చక్కగా ఫ్రై అయిందనమాట. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది వేడిగా ఉండగానే ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాని వేసుకోవాలండి. తరువాత ఇందులో 1/2 కప్పు వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. తరువాత 1/2 కప్పు పచ్చికారం వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, పచ్చడి పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత పచ్చడి తిగ్గా అవుతుందన్నమాట. చూసారు కదండి,
ఇక్కడ 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోవాలన్నమాట. కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిందండి. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా చికెన్ పికిల్ రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి, అందరికీ నచ్చుతుంది. ఈ చికెన్ పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.